అరే కదులుతుందిరా అది. ఇదా వచ్చి అరే మామ కదులుతుంది. అరే సౌండ్ వస్తుందిరా. కవరేది కవరేది తీసుకురా తీసుకురా. ఎవరది ఎవరది? హలో గైస్, మన కోసం మన ఛానల్ కోసం నేను ఏం అడగట్లేదు, ఒకే ఒక లైక్ అయితే ఇవ్వండి. ఎందుకంటే మీకు ఖచ్చితంగా ఈ వీడియో అయితే నచ్చుద్ది. సో భయపడి చాలామంది మళ్ళీ వీడియో మధ్యలో ఆపేసి వెళ్ళిపోతున్నారు. అందుకనే ముందే గుర్తు చేస్తున్నాను లైక్ చేయమని. సో భయంకరంగా ఉంటుంది వీడియో అయితే, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎవరైనా ఫస్ట్ పార్ట్ చూడకపోతే కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెట్టాను. ఆ వీడియో చూసిన తర్వాత ఈ పార్ట్ 2 అయితే చూడండి. ఓకేనా గైస్, వీడియో కంటిన్యూ చేద్దాం. ఆ కవర్ మర్చిపోయాను, అది తెచ్చుకుందాం. ఎవరు వచ్చారన్న టెన్షన్. బీర్ బాటిల్ పడిగారా మళ్ళీ ఎవరో. ఓడి అమ్మ, ఇదేందర ఇలా ఉంది. దా దా పైకిగా. ఏదైతే అది అయింది. ఎవరా ఉన్నది లోపల? చేతికి కానీ దొరికారంటే కొట్టుడే. ఎవరు లేరు. తమ్ముడు ఎవరైనా ఉంటే బయటకు వచ్చేయండమ్మా. వాష్రూమ్లో చెప్పి ఎవరైనా ఉన్నారా? వెస్ట్ గారు ఇట్లా ఒకసారి చెప్పి. సౌండ్ వచ్చింది. ఏదో సౌండ్ వచ్చిందేమా? అదే. సరే, ఇక్కడ దీంతో పని అవ్వదు కానీ మనం ఆ ఇంట్లోకి వెళ్ళేసి అన్నం పెట్టేద్దా. సౌండ్ ఏంట్రా పక్క? ఇట్రా 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 ఇట్రా. లేటి 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 లేటి. ఏ ఎవరు? సేమ్. అరే ఇందాక కనిపించినట్టే సేమ్. అవునవును, బ్లాక్ కలర్ ఇందాక. ఎవరది? ఎవరంటుంటే ఎవరు బాబు మీరు? అరే లేట్ ఫుల్గా కనిపించలేదురా బాబు. ఎవరో కదులుతలేదేంద్రా. కదలట్లేదు. ఎవరమ్మా మీరు? అరే అరే కదులుతుందిరా అది. అరే మామ కదులుతుంది. కవరేది కవరేది తీసుకురా తీసుకురా. ఇదా వచ్చి కనబడేది నీకు? నిజంగా కనిపించింది. సేమ్ ఇందాకలాగా కనిపించింది. ఎవరది? ఖచ్చితంగా గైస్ నాకు ఆత్మ అనిపిస్తుంది. ఎందుకంటే సైకో అయితే అప్పట్లాగా సైకో వీడియోలా కనిపించేస్తాడు. ఇదిగో దారిది. కానీ ఇది అలా కాదు, తేడాగా ఉంది. టోటలీ కన్ఫ్యూజింగ్. చూసుకో, జాగ్రత్త. ఎవరైనా ఉన్నారా లోపల? సైకో కానీ దెయ్యం కానీ? హలో, ఎవరైనా ఉన్నారా?
గైస్ రూమ్లోకి ఎంటర్ అవుదామని మేము బయలుదేరుతుంటే కానీ అదే టైంలో ఎగ్జాక్ట్గా ఏదో వింత జీవి అరుస్తున్నట్టు సౌండ్స్ అయితే వచ్చాయి. అవి ఏంటో మరి మీరే ఒకసారి కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. నాకు కొంచెం కూడా అర్థం కాలేదు. లోపలికి వెళ్ళి చూసాం. అక్కడ ఏముందో మీరే వీడియోలో చూసి తెలుసుకోండి. అరే సౌండ్ వస్తుందిరా. ఎవరది? అరే రే 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 అరే ఏదో తేడా వస్తుందిరా సౌండ్. ఎలాగో ఇప్పుడు ఏంటో సౌండ్ అసలు? అదే అర్థం కావట్లేదు. ఎవరది? హలో ఎవరది? హలో ఎవరంటే? చిన్నపిల్లల సౌండ్ అయితే ఇట్లా ఉండదు కదా. ఆగరా భయ్యా, ఎవరో దెయ్యమా సైకోనా? రిలాక్స్, కొంచెం మెట్లకి ఏం పర్లేదు, భయపడదు. కిందకి దిక్కు ఎక్కువ పాములు ఉంటాయి. గైస్ అసలు అవి దేని సౌండ్లు, దెయ్యమా సైకోనా అర్థం కావట్లేదు. మీకేమనిపిస్తుందో ఒకసారి కామెంట్ అయితే చేయండి. నాకు అసలు అర్థమే కావట్లేదు. మహేంద్ర ఎలాగైనా లోపలికి వెళ్ళాల్సిందే, ఎందుకంటే అన్నం పెట్టాల్సిందే. ఛాలెంజ్ ఒక్కసారి యాక్సెప్ట్ చేసిన తర్వాత చెయ్యాల్సిందే. అది దెయ్యం ఉన్నా సైకో ఉన్నా ఎవరున్నా సరే. దా ఎవరైనా ఉన్నారా? జస్ట్ మిస్రా, చచ్చిపోదు. ఏందిరా కరెక్ట్గా నెత్తి మీద పడింది అది. ఇది కదా కరెక్ట్ పడ్డది. దెయ్యం ఎలా వేస్తుందిరా అసలు? దెయ్యంకి ఆ చేసే పవర్ అనేది ఉండదు కదా. ఉంటుందా? ఉంటుందా? బాగా డేంజరస్ గోష్లు ఉంటుంది. కొరువు దెయ్యాలు అంటారు. కొంచెం మిస్ తలకే పగిలిపోతుంది. గాయస్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, దెయ్యాలు అనేవి లేవు అనుకోవడం చాలా మూర్ఖత్వం. దెయ్యాలు ఏమైనా చేయగలం, మేము చూసాం కళ్ళారా. మనం చూస్తున్నాం కదా ఇప్పుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దెయ్యం అని ఎలా పుట్టబడిందంటే ఎవరొకరు చూస్తేనే కదా దెయ్యం అనే ఒకటి వింత జీవి లేదంటే ఒక ఆత్మ లాంటివి ఉంటాయని కనబడింది. దేవుడిని ఎవరైనా చూసారా? చూడలే కదా. కానీ దేవుడు ఉన్నాడని అందరు నమ్ముతారు. ఇది అంతే, దెయ్యాన్ని కూడా నమ్మాలి. నేను ఎందుకు నమ్మాలి అని చెప్తున్నానంటే, మీరు నైట్ టైంలో బయటికి వెళ్ళడాలు గట్టా చేస్తే దెయ్యాల వల్ల దెబ్బతినేస్తారు. అలాంటివి చేయకుండా ఆగుతారని దెయ్యం ఉందని మీకు చెప్పాలనుకుంటున్నాను. సో అలా చెప్పడం వల్ల మీరు భయపడి మీరు బయటికి వెళ్ళరు. సో మీరు సేఫ్, మీరు సేఫ్. అక్కడ ఏదో కదులుంటే అనిపించింది. చూసావా? అవును, షార్ట్ అనిపించింది. ఇట్లా మాట్లాడితే షార్ట్ పాస్. దెయ్యాల కొంపలో నీతులు చెప్తే ఇలాగా ఉంటుంది మనకి. కానీ అయ్యం రైట్. అంటే అన్నం పెట్టేద్దా? చూడండి గైస్, ఏదో పడితే మాకు అది మా మీద పడిందంటే మా పని అయిపోతుంది. మీ వీడియోలో అప్లోడ్ నువ్వు అప్లోడ్ చేయి. ఛానల్ చేసుకోమని అంటారు కదా. మీ సబ్స్క్రైబర్స్ నువ్వే కావాలి కదా. అదే అదే కానీ నువ్వు కూడా తెలుసు. ఎవరైనా ఉన్నారా? హలో హలో
రైస్ పెట్టేద్దాం దెయ్యానికి. లేట్ అయితే మన పని అయిపోతుంది. రైస్ అయితే పెట్టేద్దాం. కింద పెడదాం, కనిపించిన పెడదాం, ఇక్కడ పెడదాం, ఇక్కడ పెడదాం. సరే. అది ఇచ్చే కావాలి. దెయ్యానికి అన్నం పడితే నిజంగానే వస్తుంది అన్నారు చాలామంది. చూద్దాం నిజంగా వస్తుంది రాదు. నరేంద్ర ఇద్దరేమో ఉన్నాం, డేంజర్ ఇది. ఓకే. నిజంగా ఒకసారి ఇలాంటిది ఎవరో చేయలే, కానీ ఇంగ్లీష్ ఛానల్లో ఒకళ్ళు చేశారు. అన్నం పెట్టారు, కానీ ఇక్కడి నుంచి బయటికి వెళ్ళకుండా ఇక్కడే ఉన్నందుకు డైరెక్ట్ ఫేస్ దగ్గరకు వచ్చింది. వాడు హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయాడంట. ఇలాంటి పెడితే నిజంగా ఫుడ్ ఐటమ్స్ కిందకి వెళ్దాం. డైరెక్ట్ అసలు మొత్తం కంప్లీట్ అయిపోగానే కిందకి వెళ్దాం, బయటికి వెళ్ళిపోదాం. దెయ్యాలు నిజంగా వస్తాయి, ఫేస్కి వచ్చి చంపేస్తాయి. జోక్ ఆడట్లేదు నేను. యాజ్ ఏ కోర్సు అంటారుగా నాకు తెలుసు, నేను చెప్తున్నాను కదా, ఓకే. రీసెర్చ్ చేశాను నేను. ఇది చాలా మందికి కామెడీగా అనిపిస్తుందేమో, చేసేవాళ్ళకి తెలుస్తుంది ఇక్కడ వణికిపోతుంది. ఎందుకంటే ఇలాంటివి చేస్తే నిజంగా దెయ్యాలు రియాక్ట్ అవుతాయి. చెప్పలేము, కొన్నిసార్లు మా వెంట కూడా వచ్చేస్తాయి. సో మీకోసం దెయ్యాన్ని చూపించాలనే తాపత్రయంతో వాడిని అవి మాట్లాడుతున్నా అరిచినా ఎలా ఉంటుంది అనే విషయాలు మీకు చూపించాలని ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రయోగాలు చేస్తున్నాను, ఎవరెవరో చెప్పినవి మీకోసం. అసలైంది ఇప్పుడున్న మ్యాటర్. దీనికి దెయ్యాలు అట్రాక్ట్ అవుతాయి అంట కొంతమంది చెప్పారు నాకు. ఏదైనా మన దగ్గరకు వచ్చేదాకా ఎవరికీ తెలియదు. ఒక్కసారి వస్తే మీకు ఎక్స్పీరియన్స్ అయితే తెలుస్తుంది అది ఎంత డేంజర్ అయ్యిందో అనేది. ఏం టెన్షన్ తీసుకోకు, వెళ్ళిపోతాం ఎక్కడి నుంచి, బయటకు వెళ్ళిపోతాం. ఒకసారి చూపించు. గైస్ ఎలాగైతే పెట్టాను నేను, దెయ్యం వచ్చి నచ్చితే తింటదంట, లేదంటే తిందంట. ఇవి పచ్చి గుడ్లు అనమాట. ఇది బీర్ బాటిల్ కింద పడేసిన సౌండ్ వచ్చింది కదా. మరి ఇక్కడ ఉండదు తక్కింది, బయటికి వెళ్ళిపోయి వెయిట్ చేద్దాం. ఇక్కడ కూర్చుందాం కొంచెంసేపు. మనం కొద్దిసేపు అయితే ఒక 5 minutes ఇక్కడ ఉందాం, తర్వాత లోపలికి వెళ్దాం, ఏం జరుగుద్దో చూద్దాం. అది నిజంగా తింటుందని కొంతమంది చెప్పారు, అది నిజంగా ఎంతో అబద్ధమైనా తెలియదు. గైస్ మీరు చూస్తారు కదా, ఇదేంటి పిచ్చిగా అన్నం పెడుతున్నాను అనుకోకండి. దేవతలకి దేవుళ్ళకి ప్రసాదం, దేవతలకి బలులు ఇస్తారు కదా. సో సేమ్ ఇది కూడా అదే థియరీ అనమాట. సో అలాగే అది తింటుందని చాలామంది అన్నారు. చూద్దాం, ఇక్కడ వెయిట్ చేస్తాము, ఇక్కడే కూర్చుంటాం ఈ చీకట్లో. వాటర్ అవుతుందా? ఎవరైనా ఉంటే వచ్చి తిని వెళ్ళిపోండి, లేదంటే అక్కడ వెయిట్ చేయండి మా కోసం. ఒకసారి వీడియో తీసుకుంటాను నేను.
ఓకేనా? వస్తే బాగానే ఉన్నాం. గైస్ మేమైతే బయట కూర్చున్నాం. ఇప్పటికే 5 minutes అయింది. మాకైతే సడన్గా ఇప్పుడే ఒక బీర్ బాటిల్ పైనుంచి కింద ఎవరో పడేస్తే వచ్చిన సౌండ్ అయితే వచ్చింది. అందుకని మళ్ళీ వెంటనే కెమెరా ఆన్ చేశాను. ఆ 5 minutes పెట్టుకొని కూర్చుంటే టైం వేస్ట్ కదా, అందుకని. ఎవరైనా ఉన్నారా లోపల? ఏ సౌండ్ వచ్చింది. ఎవర్రది? ఎవరో ఉన్నారు. ఫుల్ లైట్ పెట్టు ఒకసారి. ఫుల్ లైట్ పెట్టు. సౌండ్ అయితే వచ్చిందిరా. వచ్చింది కదా నిజంగానే, ఎవరో ఉన్నారా? డోర్ సౌండ్లో అనిపించింది కదా. ఎవరమ్మా బయటికి రండి అమ్మా బాబు. ఎవరది? ఎవరంటే పట్టుకో. లోపలికి వెళ్ళకూడదు. అట్లీస్ట్ ఒక 20 minutes ఇక్కడే ఉండాలి మనం. లోపలికి వెళ్తే మనకు డేంజర్. ఒక 20 minutes తర్వాత వెళ్ళి అది ఉందో లేదో చూసుకుని వచ్చేద్దాం బయటికి. సరే ఓకేనా? ఎవరైనా ఉన్నారా? ఎవరమ్మా బయటికి ఎప్పుడు వస్తారు? కనిపిస్తున్నారు కానీ బయటికి మాత్రం అసలు సౌండ్లు చేస్తున్నారు. మళ్ళీ ఫుడ్ తినేసి ఉంటారంటవా? చెప్పలేము. ఉంటే మాత్రం గ్యారెంటీగా సౌండ్ అయితే వస్తుంది కదా. పోయి హే ఇద్దరు ఏమన్నా కొంచెం భయం వేస్తుంది. ఎందుకంటే నీకు చెప్తే నువ్వే అమ్మంటావు అని చెప్పలే, కానీ ఆ వెనకాల ఎవరో నిలబడినట్టు అనిపించింది పైన కిటికీలో, వెనకాల బిల్డింగ్లో. అవునా? కాంటే చూస్తావా? భయపడకు. ఇప్పుడు ఇందాక బిల్డింగ్ తీసిన దగ్గర ఆ బిల్డింగ్లోనే. డోంట్ వరీ మ్యాన్. ఆ బిల్డింగ్లో తేడా కొట్టింది ఏదో. మనం అక్కడ ఉన్నప్పుడు ఇక్కడ కనిపిస్తుంది, ఇక్కడ ఉన్నప్పుడు అక్కడ కనిపిస్తాయి ఏంట్రా ఇవి? అదేగా మరి. అరే 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 సౌండ్ రా. తప్పండి రా. ఏదో సౌండ్ వస్తుంది అక్కడ. ఏడుస్తున్నట్టు వస్తుంది. అది నార్మల్ సౌండ్ కాదు. అరే అరే మామ పట్టుకో. ఆగు. ఎవరండి అది? ఎవరంటే? జాగ్రత్త రే. సౌండ్ వస్తుంది. భయ్యా గైస్ క్లియర్గా వినండి. ఒక్క నిమిషం. సైలెంట్ నరేంద్ర. చింపుతామోయ్. అరే అయితే ఫుడ్ కూడా తినేసి ఉంటారు రా. ఆ ఫుడ్ కూడా తినేసి ఉంటారు. రే తేడా కొందరేదో కాదు. ఫుడ్డు నచ్చకపోతే ఏడుస్తుందని చెప్పి ఆ ఫుడ్ ఎవరైతే పెట్టమని ఛాలెంజ్ ఇచ్చారో వాళ్ళు చెప్పారు నాకు. నార్మల్గా 20 minutes తర్వాత వెళ్తే ఆ ఫుడ్ లేదనుకో ఇక్కడ దెయ్యం ఉన్నట్టు కన్ఫామ్. కానీ ఏడుస్తుందంటే ఆ ఫుడ్ ఇష్టం లేనట్టు అంట. అంటే వెజ్ కాదు, మనం అంతా ప్యూర్ వెజ్ పెట్టామన్నమాట. అది డేంజరస్ కోసం అయితే చికెన్ బిర్యానీ, చికెన్ మాత్రం పెట్టాలంట, నాన్ వెజ్. అది చెప్పారు. ఈ గాయస్ నిజంగా నేను ప్రాంక్గా చెప్పేస్తున్నా. ఇదంతా మీకు కామెడీగా అనిపిస్తుందని నాకు అర్థమవుతుంది. ఖచ్చితంగా ఇది కామెడీగానే అనిపిస్తుంది మీకు. కానీ మేము ఇక్కడ తడిచిపోతుంది. ఇక్కడ ఆ ఛాలెంజ్ ఒకళ్ళు చేసిన అతను ఇందాక చెప్పాను హార్ట్ అటాక్ వచ్చి పోయాడు. కానీ ఈ స్టోరీ నిజం. అక్కడ వెజ్ పెడితే ఒకవేళ ఆ దెయ్యం మోస్ట్ డేంజరస్ అయితే దానికి ఓన్లీ చికెన్ ఐటమ్సే కావాలి, నాన్ వెజ్. మనం వెజ్ పెట్టాము అక్కడ ఫస్ట్. నేను ఈ విషయం ముందు చెప్పడం మర్చిపోయాను. దానికి నచ్చక ఏడుస్తుంది. ఖచ్చితంగా తినుండదు, ఖచ్చితంగా చెప్తున్నాను తినుండదు అది. కాకపోతే ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తుంది అనేది నాకు అర్థం కావట్లేదు. నచ్చక ఏడుస్తుంది ఖచ్చితంగా అది. హలో దెయ్యం గారు. అరే 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 ఏడుస్తుందిరా. పిలిచినప్పుడు ఏడుస్తుందిరా ప్రతిసారి. అరే మామా ఎవరు నువ్వు? హలో
మార్నింగ్ ఏడుతుంది. ఇలా ఉన్నారేంట్రా బాబు? అదే ఫుడ్ నచ్చకపోతే వెళ్ళిపోతే అయిపోతుండే. వెళ్ళాలంటావు ఇప్పుడు లోపలికి? నువ్వు దా మనకి ఏ గోష్లో తెలియదు కాబట్టి తెలుసుంటే వెజ్ నాన్ వెజ్ అనేది ముందే తీసుకొస్తుండే. అదే మనల్ని ఏం చేయదు కదా, డౌటే. దా లోపలికి వెళ్దాం. కొట్టుకుంటుంది. అమ్మని జీవితం పోయి ఏయ్ ఆపు. అరే అరే మాట ఏంటుంది? రాపమంటే ఆగిపోయిందండి. ఆగమంటే ఆగింది ఏంట్రా? లైట్ పట్టుకో ఒకసారి. సైలెంట్ ఉండు. నేను నార్మల్గా వెళ్ళి చూస్తా. కెమెరా పెట్టుకో, ఎందుకంటే కెమెరా పెడితే ఖచ్చితంగా దెయ్యాలు రికార్డ్ అవ్వట్లేదు, పారిపోతున్నాయి కదా. కాబట్టి నేను నార్మల్గా వెళ్తున్నాను. ఎవరైనా ఉన్నారా? కెమెరా 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 ఏదా పైకి వెళ్తుందా? పట్టుకో ఒకసారి కెమెరా. కెమెరా పట్టుకో, సైలెంట్ ఉన్నాం. జాగ్రత్త, ఫుడ్ ఉంది. గైస్ ఏమనుకోకండి, నేను కెమెరా ఫస్ట్ ఎందుకు తీసుకెళ్ళట్లేదు అంటే 100 సార్లలో 99 సార్లు కెమెరా తీసుకెళ్తుంటే అసలు కనిపించట్లేదు. అది మీరు ఏమంటారు, ఏదైనా పారానార్మల్ యాక్టివిటీ జరిగే ప్లేస్లో కెమెరా పెట్టమంటారు, కానీ అది రికార్డ్ కాదు. ఎందుకంటే మనం కెమెరా పెడితే వాడికి ఎందుకు తెలీదు, దెయ్యాలు అవి. దేవుళ్ళకే అన్నీ తెలుసు. ఇప్పుడు పూర్వకాలం నుంచి పరీక్షలు ఉన్నాయా? కానీ లేవు. దేవుడిని నేను పరీక్షల్లో పాస్ అవ్వమని కోరుకుంటాం కదా, అంటే దేవుడికి పరీక్షల గురించి తెలుసు కదా. అలాగే దెయ్యాలకు కూడా అన్నీ తెలుసు, టెక్నాలజీ గురించి ఏదైనా ప్రతి విషయాలు వాటికి కూడా తెలుస్తాయి. ఎందుకంటే ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళే కదా దెయ్యాలు అవుతారు. కాబట్టి మనం కెమెరా ఎప్పుడైతే ఫిక్స్ చేస్తామో అప్పుడు అక్కడ పారానార్మల్ యాక్టివిటీ జరగట్లేదు. కెమెరా లేనప్పుడే జరుగుతుంది, కళ్ళకు కనిపిస్తుంది క్లియర్గా. అది నేను మీకు ఎలా చెప్పాలో అర్థం కాక ఇన్ని రోజులు చెప్పలేదు. ఎక్స్ప్లెనేషన్ చెప్పలేకపోతున్నాను, మీరు అర్థం చేసుకోవట్లేదు. నేను ఇక్కడే ఉండాలా? నువ్వు ఇక్కడ ఉంటావు ఒక్క సెకండ్, అందుకే నేను చూసి వస్తా. ఓ బ్యాటరీ అయిపోయింది. ఛార్జింగ్ అయిపోయింది రైట్? ఇదిగో నో ప్రాబ్లం, మన దగ్గర ఇంకొక బ్యాటరీ ఉంది. నాకు తెలుసు అయిపోద్దని. ఇంతకుముందు బ్యాటరీ అయిపోద్దని ఊరు, ఇప్పుడు అలా కాదు, 2 తెచ్చాను. కెమెరా కూడా 22%. నేను ఒక్కడిని వెళ్తాను. దా పైకి వచ్చేయచ్చు. ఘోరం ఉందా? అరే ఏమైందిరా మొత్తం అట్లయిపోయింది? రిలాక్స్ మై డియర్ పోస్ట్. మొత్తం గుడ్లు పగలగొట్టేసి అదంతా ఇష్టం వచ్చినట్టు చేసింది. దానికి నచ్చలేదు ఈ ప్లేస్. అదే మనం ప్రతిదీ నచ్చలేదు. ఏది అదే ఇప్పుడు ఇక్కడ బొమ్మ పెట్టాం కదా, ఇదిగో. నీ అమ్మ, దానికి ఏమీ నచ్చలేదు. ఓకే ఓకే అర్థమైంది అర్థమైంది. కానీ ఒక మాట చెప్పనా, దానికి నచ్చలేదు కదా, ఇక్కడ మనం ఇంకొక 2 నిమిషాలు ఉన్నా కానీ మనకు డేంజర్. అది వెళ్ళిపోదాం రాబోయ్. వెళ్ళిపోదామా? వెళ్ళిపోదాం. అవసరం లేదు, వెళ్ళిపోదాం. ఎక్కువసేపు ఉండకూడదు. దానికైతే నచ్చలేదు. మేము ఇక్కడ ఎక్కువసేపు ఉన్నామంటే మాకు ప్రమాదం. అందుకని ఇక్కడి నుంచి అయితే ఇప్పుడే ఇమ్మీడియట్గా వెళ్ళిపోతున్నాం. సో టాటా, బాయ్ 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 బాయ్. అరే మళ్ళీ బాయ్ బాయ్ చెప్పేటప్పుడే కరెక్ట్గా అంటే వెళ్ళిపోమన్నా? రే 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 అమ్మా, ఎవరు నువ్వు? ఎందుకు అరుస్తున్నావు? ఏంటి నీ బాధ ఏంటంటే? ఎవరు నువ్వు? రావాలమ్మా, కిందకు వస్తే తెలిసేది ఎవరు అనేది.
నీకు నిజంగా నీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే మాకు చెప్పు, మా ముందుకు వచ్చి మేము హెల్ప్ చేస్తాం. మేము ఆల్రెడీ చాలా మంది చేసిన వాళ్ళమే ఇప్పుడు. హలో, కిటికీ ఎవరు కొట్టారా? ఆపేసిందిరా. ఆపేసింది. లాస్ట్ కిటికీ సౌండ్ వచ్చింది, ఆగిపోయింది. గైస్ ఘోరం ఉంది ప్లేస్ అయితే. ఇప్పుడు మమ్మల్ని ఒకసారి లోపలికి వెళ్ళి మెల్లగా కెమెరా మాత్రం లోపల పెట్టి లోపలికి వెళ్ళకు. ఏడారని ఏమో బయటకు వస్తే బాగున్నాం. బయటకు వచ్చి చెప్తే అయిపోతుంది ప్రాబ్లం ఏంటంటే. అందుకే వెళ్ళకు. అరే వెళ్ళిపోదామా? వద్దు, ఇంకొక ఇద్దరిని తీసుకొని వద్దాం. పోదాం. ఇక్కడ ఏదో తేడాగా ఉంది, ఇంకొక ఇద్దరిని తీసుకొని వద్దాం ఇక్కడ ప్లేస్కి. గైస్ మేమైతే ఇక్కడ ఇంకా ఉండం, ఇంకో ఇద్దరిని తీసుకొస్తాం. టాటా బాయ్ బాయ్, మళ్ళీ రామింకా. ఆగిపోయింది. రామింకా అంటే ఆగిపోయింది, అంటే మనం వెళ్ళిపోమనే సిగ్నల్ అనమాట. అదే. మేమైతే వెళ్ళిపోతున్నాం గైస్. టూ డేంజరస్ దిస్ హౌస్. క్యాకేంటి పిలిచింది కదా, ఓ అన్నది. నలుగురు ఉంటే మనం ఇంకా ధైర్యంగా ఉండొచ్చు, కానీ అవసరం లేదు. ఎందుకంటే ఏదైనా జరుగుతుంది. నచ్చలేదు ఫుడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ ఫుడ్ ఏంటారు బాబు అట్లా పడేసింది. సో టాటా బాయ్ బాయ్ గైస్. మేము ఇంకో ఇద్దరిని తీసుకొని మళ్ళీ నెక్స్ట్ టైం వస్తాం ఇక్కడికి. సో ప్రస్తుతానికైతే డేంజరస్ ఉంది, దానికి చికెన్ బిర్యానీ తీసుకొని నెక్స్ట్ టైం వస్తాం. ఓకేనా? గుడ్ నైట్ అందరికీ, బాయ్ బాయ్ గైస్. నెక్స్ట్ వీడియో అయితే ఇంకా క్రేజీ ఉండబోతుంది, ఎందుకంటే ఇప్పుడు వెజిటేరియన్ గోస్ట్ కాదు కదా, సో నాన్ వెజ్ అయితే పెట్టబోతున్నాను. అండ్ చాలామంది నాకు ఛాలెంజ్ చేశారు. సో కొంచెం మన హేటర్స్ అయితే ఎక్స్ట్రా చేస్తున్నారు, నీకు దమ్ము ఉంటే ఒక్కడు వెళ్ళని చెప్పి. నేనైతే అక్కడ సింగిల్ హంటింగ్ చేయబోతున్నాను. ఏం జరుగుద్దో చూద్దాం. నేను పోయినా పర్లేదు కానీ మీకు వీడియో అయితే అందిస్తాను సింగిల్ హంటింగ్. సో ఇది నా ఛాలెంజ్ అనమాట నా హేటర్స్కి. సింగిల్గా వెళ్ళి చూపిస్తాను. అక్కడ ఏం జరిగినా భయపడకుండా, ఇంచు కూడా కదలకుండా, బయటికి రాకుండా అక్కడే ఉంటాను ఒక హాఫ్ అన్ అవర్ అయితే. ఓకేనా గైస్? టాటా బాయ్ బాయ్, కమింగ్ సూన్ నెక్స్ట్ వీడియో.